ఇంకా పెట్టేపుకల గురించి చెప్పాము ఇంకో ప్రతి పూట కూడా అసలు భయం లేకుండా కాల్చేస్తున్నాడు పెట్టేపుకలు. మన పెట్టేపుకలు అలా ఉండకూడదు అబ్బాయి. అసలు నిప్పురవ్వ తగలగానే అసలు చక్క పేలిపోవాలి ప్రతి పెట్టేపుకేను. అది అలా ఉండాలి. డబ్బుల గురించి అసలు మీరు వెనకడకండి అబ్బాయి, ఎంత అయినా సరే ఖర్చు నేను పెట్టుకుంటాను. కానీ ప్రతి బాంబు మాత్రం పేలాలి. మందుగుండు సామాన్ సౌండ్ ఇవన్నీ ప్రతి ఒక్కడు గదగదలు ఆడాలి. అర్థమైందా? అవసరం అయితే పేల్చేటప్పుడు మన చేతిలో పేలిపోయినా పర్లేదు మామూలు, కానీ సౌండ్ మాత్రం గట్టిగా రావాలి. అర్థమవుతుందా? అయినా మనం మందుగుండు పేల్చేది దాని సౌండ్ వినపడడానికి కదరా, నా రేంజ్ ఇది అనే సౌండ్ ప్రతి ఒక్కడి చెవికి వినపడడానికి. ఏంటి అప్పుడే కదా బుజ్జిగా అంటే ఏంటో తెలుస్తుంది ఊరంతా. మిమ్మల్ని నమ్మి నా గౌరవం మీ చేతిలో పెడతాను. అర్థమైందా? వెళ్ళి మందుగుండి సామాన్ తీసుకురండి. చెప్పిందంతా గుర్తుంది కదా, వెళ్ళండి. ఓకే అన్న. అన్నా మరైతే వెన్నముద్దలు, పాంబిళ్ళు, కాకర పువ్వుతులు అవి కూడా తెచ్చానా అన్న, కలిసి కాచుకుందాం. ఓహో, అంటే నేను ఇప్పుడు గోధనా కొడుకులాగా చిన్న చెడ్డీ వేసుకుని ఓ చేత్తో కాకర పోతూ ఓ చేత్తో పాంబిళ్ళు వెలిగించుకుంటూ ఊరంతా తిరుగుతూ ఊళ్ళో ఉండే నా పరపతిని మొత్తం దెంగ పెట్టుకుని ఒక ఎర్రి పప్పలా అవ్వమంటావు, అంతే కదరా నువ్వు చెప్పేది?